పరమపూజ్య శ్రీ రాధానాథ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలో వారు ఈరోజు శ్రీమతి రాధారాణి వారి అంతరంగం గురించి వివరిస్తున్నారు. శ్రీ రాధారాణి శ్రీకృష్ణ భగవాను వారి ఆదిని శక్తి. ఆమె ఉనికి శ్రీకృష్ణ భగవానుల వారి ఆనందం కోసమే. శ్రీకృష్ణ భగవానుల వారు నన్ను భయంకరమైన బాధలో చూడడం సంతోషంగా ఉంటే ఆ బాధే నాకు గొప్ప ఆనందం అని వారు ప్రార్థిస్తారు. ఇంకా శ్రీమద్ భాగవతంలో సవై పుంసాం పరోధర్మ యతో భక్తి అధోక్షజే అహేతుకి అప్రతిహత యయాత్మీ సుప్రసీదతి. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుల వారి ఎడల ప్రేమపూర్వక భక్తియుక్త సేవను కలిగింపచేయునదే మానవాళికి పరమ ధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకే అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు అవరోధరహితంగా, ప్రేరణారహితంగా, స్వార్థపూరిత అహంకార భావన లేకుండా ఉండాలి. అది నిజమైన స్వచ్ఛమైన భక్తియుక్త సేవ. ఈ భావనను అర్థం చేసుకున్న వ్యక్తికి తెలుసు, ఇతరులు శ్రీకృష్ణ భగవానుల వారి అనుగ్రహం పొందడం చూసి నేను సంతోషంగా ఉన్నాను అని భక్తుడు భావించినట్లయితే అది శ్రీకృష్ణ భగవానుల వారికి నిజంగా ఆనందం కలిగించేది. మనం నిజంగా శ్రీకృష్ణ భగవానుల వారికి సేవ చేయాలనుకుంటే, శ్రీకృష్ణ భగవానుల వారిని సంతోషపెట్టాలనుకుంటే, కృష్ణ చైతన్యంలో ఇతర భక్తులు పురోగతి సాధించడం, సంతోషంగా ఉండడం, శ్రీకృష్ణ భగవానుల వారి కారుణ్యం పొందడం చూడడంలో మనకు చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుల వారు మనలో ఆ గుణాలని చూసినప్పుడు వారు మనని చూసి చాలా సంతోషిస్తారు. వారిని ప్రేమించడానికి, ఇతరులకు సహాయపడటానికి మనం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని గమనించిన శ్రీకృష్ణ భగవానుల వారు చాలా సంతోషిస్తారు. మన పూర్వపు గొప్ప ఆచార్యులందరూ ప్రాతినిధ్యం వహించిన సూత్రం అది. శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీల ప్రభుపాద ప్రపంచానికి వెల్లడించిన గొప్ప స్మారక ఉదాహరణ ఇది. శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రేమించే ఆనందాన్ని చూడడానికి, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అది శ్రీమతి రాధారాణి వారి అంతరంగ లక్ష్యం, స్ఫూర్తి. శ్రీకృష్ణ భగవానుల వారి వద్దకు భక్తులందరినీ తీసుకురావడంలో వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీల ప్రభుపాద మన అందరి హృదయపూర్వక కృతజ్ఞతలతో గౌరవించబడాలి. ఎందుకంటే వారు మనకు కొంత సిద్ధాంతాన్ని ఇవ్వడమే కాదు, శ్రీమతి రాధారాణి వారి ప్రేమ యొక్క స్వభావాన్ని ప్రదర్శించే గుణం తన ఆచరణాత్మక ఉదాహరణ ద్వారా చూపించారు. వారు ప్రేమకు స్వరూపులు. శ్రీ రాధారాణి వారి సేవకునికి సేవకునిగా ఉండడం గౌడీయ వైష్ణవ సిద్ధాంతం. వారు మనమన్నింటినీ పూర్తి శరణాగతి తీసుకోవాలని, మన పూర్తి ప్రేమను, మన పూర్తి ఆప్యాయతను కోరుకుంటారు. కాబట్టి క్రైస్తవులు భగవంతుడు అసూయపరుడని వివరిస్తుంటారు. శ్రీమతి రాధారాణి యొక్క ఈ ప్రార్థనలో ఆమె శ్రీకృష్ణ భగవానుల వారికి ఎంత ప్రియమైన వారో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వారు శ్రీకృష్ణ భగవానుల వారి సంతృప్తి కోసమే జీవిస్తున్నారు. వారి జీవితంలో ప్రతి అంశం శ్రీకృష్ణ భగవానుల వారి సంతృప్తి కోసం మాత్రమే. ఇది నిజమైన భక్తి. మనం బృందావనంలోకి ప్రవేశించాలనుకుంటే శ్రీ రాధిక యొక్క ప్రేమ పూర్వక సేవలో ఉన్న గోపీల అడుగుజాడల్లో మనం తప్పక అనుసరించాలి. అది మనం ఎలా చేయాలి? శ్రీమతి రాధారాణి ఒక కారుణ్య సాగరం. ఆమె శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క అత్యున్నత కారుణ్య శక్తి. శ్రీకృష్ణ భగవాను వారి హృదయాన్ని తెలుసుకున్న వారు తన ప్రేమను అంగీకరించేంత మందికి ప్రసాదించాలనుకుంటారు. అది వారి స్వభావం. ఈ ప్రపంచంలో శ్రీ రాధారాణి ప్రేమ ఆమె భక్తుల ద్వారా వ్యక్తమవుతుంటుంది. అందువల్ల శ్రీకృష్ణ భగవానుల వారు ఏవం పరంపరా ప్రాప్తం అని వివరిస్తారు. ఈ ప్రపంచంలో పరంపర అంటే అది రాధారాణి వారి అనుగ్రహ ప్రవాహమే. రాధారాణి వారి పరంపరలో ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకునికి సేవకుడు అనే సూత్రం ప్రభుపాద మనకు వివరించారు. ఇది
గోపికల అడుగుజాడల్లో అనుసరించే ఆచరణాత్మకమైన అవగాహన, బృందావనం యొక్క వివిధ లీలల గురించి మనం ధ్యానం చేయవచ్చు. కానీ ఆ నిస్వార్థ ప్రేమపూర్వక సేవ యొక్క అడుగుజాడల్లో మనం నిజంగా అనుసరిస్తున్నామా అనే విషయాన్ని శ్రీల ప్రభుపాద మరియు మన పూర్వపు గొప్ప ఆచార్యులు మనకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీల ప్రభుపాద అంటారు, నా ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ఆదేశాన్ని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చైతన్య ప్రభువు వారి సందేశాన్ని ఆంగ్ల భాషలో నిస్వార్థంగా ప్రపంచమంతా బోధించమని వారు నన్ను కోరారు అని చెప్తారు. అయితే శ్రీల ప్రభుపాద వారు వారి గురువును సంతృప్తిపరచడానికి వారి శరీరం యొక్క ప్రతి అణువును మరియు వారి పూర్తి జీవితాన్ని చివరికి ఈ ప్రపంచం నుండి భౌతికంగా దూరమయ్యి వెళ్ళేటప్పుడు కూడా వారి ఆధ్యాత్మిక ఆచార్యుల వారిని సంతృప్తిపరిచారు. వారు తన కోసం ఎప్పుడు ఆనందం కానీ బాధ కానీ అలాంటి సంబంధాలు ఏమీ లేకుండా ఉన్నారు. వారు గురువుగారి సంతృప్తి కోసం మాత్రమే ఆందోళన చెందుతూ ఉండేవారు. అది ఎలా అంటే, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద యస్య ప్రసాదం నగతి కుటోపి. గురువు గారి దయ ద్వారా మాత్రమే శ్రీకృష్ణ భగవానుల వారి అనుగ్రహం మనకు ప్రాప్తవుతుంది. గురువు దయ లేకుండా శ్రీకృష్ణుని కారుణ్యాన్ని మనం పొందలేము. ఎందుకంటే గురువు శ్రీకృష్ణ భగవానుల వారి కారుణ్య శక్తి అయిన శ్రీమతి రాధారాణి వారి సేవకునికి సేవకుడు. మన అందరినీ వారి గురు మహారాజు ప్రతినిధులుగా నేను చూస్తున్నానని శ్రీల ప్రభుపాద వివరిస్తారు. జలదూతపై ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాద వారు చేసిన ప్రార్థనల్లో శ్రీకృష్ణ భగవానుల వారిని ఇలా ప్రార్థిస్తుంటారు, వారిని ఒక తోలుబొమ్మగా ఉండనివ్వమని, మరియు శ్రీకృష్ణ భగవానుల వారు ఎలా నృత్యం చేయించాలనుకుంటున్నట్లు భావిస్తున్నారో అలాగే వారిని నృత్యం చేయనిచ్చేటట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటారు. వాస్తవానికి గోపీల అడుగుజాడల్లో అనుసరిస్తున్న వ్యక్తి యొక్క స్ఫూర్తిని, స్వచ్ఛమైన మహనీయుని యొక్క ఆత్మను వాస్తవంగా అనుసరించేవారు. వాస్తవానికి శ్రీమతి రాధారాణి వారి అడుగుజాడల్లో నడుస్తున్నవారు శ్రీమతి రాధారాణి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందేవారు అని మనకు బోధిస్తారు. అది భక్తి. మనం పవిత్ర నామాలను జపించేటప్పుడు శ్రీ రాధా మరియు శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రార్థిస్తున్నాము. వారు తమ సేవలో మనల్ని నిమగ్నం చేయాలని మనం ప్రార్థిస్తూ ఉంటాము. శ్రీ చైతన్య మహాప్రభు వారు మనం ఎలా ప్రార్థించాలో నేర్పించారు. తృణాదపి సునీచేన తరోరివయ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఇది గోపీల అడుగుజాడల్లో నడుచుకోవడం. ఏ భావనలో గడ్డిపోచలాగా వినయంగా ఉండాలి, చెట్టంత సహనంతో ఉండాలి, ఇతరులకి గౌరవం అంతా ఇస్తూ మనం ఎటువంటి ప్రతిఫలం గౌరవం ఆశించకుండా ఉండాలి. ఈ విధంగా ఈ భావనలో మనం రాధా గోపీనాథ్ వారి ఆనందం కోసం పవిత్ర నామాలను నిరంతరం జపించవచ్చు. నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి. శ్రీ చైతన్య మహాప్రభు వారు శ్రీ రాధా మరియు శ్రీకృష్ణ భగవానుల వారి స్వరూపం. వారు ఈ శ్లోకాలను మనకు బోధిస్తున్నారు. నాకు సంపద వద్దు, అందమైన స్త్రీ సాంగత్యం అక్కర్లేదు, అనుచరులు, ప్రతిష్ట లేదా కీర్తిని నేను కోరుకోవటం లేదు, నేను బాధల నుండి విముక్తి కూడా కోరను, జన్మ జన్మలకు మీకు నిబంధనారహితంగా సేవ చేయాలన్నదే నా కోరిక అని వారు అంటారు. ఆ ప్రార్థనలో, ఈ భావనలో శ్రీకృష్ణ భగవాను వారిని సంప్రదించడం అంటే ఇదే వ్రజ విధానం. గోపీల అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే ఇదే. గొప్ప ఆచార్యుల వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి అనుగ్రహాన్ని ఇతరులకు పంచడంలో సాధనాలుగా నిస్వార్థ సేవలో నిమగ్నం అవడమే భక్తి అనబడుతుంది. ఇది వైష్ణవ తత్వం యొక్క పూర్తి సారాంశం. ఈ చేతనలోనే మనం నిరంతరం ప్రేమపూరితమైన పవిత్ర నామాలను జపించగలం, హరినామస్మరణ చేయగలం. ఇదే శ్రీకృష్ణ భగవానుల వారికి ప్రీతి కలిగించే విధానం.